హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే షిన్చాన్ గడు మరి నేను చాలా రోజుల నుంచి అనుకున్నాను అనమాట. ఒక తార అయితే కొందామని అనుకున్నాను అనమాట. అంటే ఎలా చెప్పను, నేను జీప్ లాగా ఎత్తుకొని పోతున్నాను అనమాట. జీప్ తెలిసిందే కదా మీకు. ఒక కేసు అలాంటిది కొత్తగా లాంచ్ అయితే ఉంది కదా, ఇప్పుడు ట్రెండ్ అవుతుంది తార. అదైతే తీసుకుపోతున్నాను అనమాట. నేను షిన్చాన్ గడు అయితే వెళ్ళి షిన్చాన్ తొందరగా అది కూడా సెకండ్ హ్యాండ్ మన ఫస్ట్ హ్యాండ్లో తీసుకున్నంత డబ్బు లేదు. ఆ సెకండ్ హ్యాండ్ బండి తీసుకొని ఫస్ట్ హ్యాండ్గా అయితే కన్వర్ట్ చేద్దాం, అంటే ఫస్ట్ హ్యాండ్ అంటే అప్గ్రేడ్ చేద్దామా అది నేను చెప్పింది అనమాట. ఏమంటారు దాన్ని, సెకండ్ హ్యాండ్ కారు అది వచ్చేసి 6 years వాడిందంట ఆ కారు. 6 years వాడింది. ఇప్పుడు నేను తీసుకొని దాన్ని సరి చేసి ఇప్పుడు అది పాద్దేమో కారు, కానీ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అనమాట కారు వచ్చేసి. అది వచ్చేసి ఓకే తొందరగా అయితే వెళ్ళిపోదాం అనమాట. వెళ్ళిపోయి ఇంకా మన షోరూమ్ దగ్గర అయితే పెట్టాడంట మనోడు. వెళ్ళొద్దు మాట్లాడదాం, పెట్టాడా లేదా అసలు తెచ్చాడా. నాకు తెచ్చాడు 2 days టైం ఇవ్వు, నువ్వే వచ్చి ఇంకా డైరెక్ట్ ఫోన్ చేయమాకన్నాడు. వచ్చేసి నేను ఫోన్ కూడా చేయలే ఇంకా ఆడిని. ఇంకా ఆడి తేపోతాడు చెప్పు తీసుకుని కొట్టాలి ఇంకా. ఓకేనా గైస్, మీరు థ్యాంక్ యూ రోజుకు రోజు ఇంప్రూవ్మెంట్ అయితే ఉందన్నమాట ఛానల్లో. థ్యాంక్ యూ సో మచ్ మమ్మ, థ్యాంక్ యూ, లవ్ యూ అనమాట. మీ సపోర్ట్ ఇలాగే ఉండడం మనస్ఫూర్తిగా కోరుకున్నాను అనమాట. వెళ్ళిపోతున్నాను మమ్మ. అవి వేసి వచ్చేసాయి అనమాట. అయిపోయిందా రోహిత్, అయిపోయిందా? అయిపోయింది. వెనకాల పెట్టా చూడు వినా, వెనకాల నీ కారు నీది ఉంది, వైట్ కలర్ది. తీసుకొని ఇంకా వెళ్ళిపో. నువ్వు ఏం చేసుకుంటావు ఆ కారుతో సంబంధం. నాకు ఫోన్పే చేసే. చేస్తున్నా. చేసే చూడరా, ఫోన్పే వచ్చింది. వచ్చిందిలే. ఓకే గైస్, ఫోన్పే అయితే చేస్తాను అనమాట. ఆడికి వచ్చేసి ఫోన్పే చేస్తాం. ఆడికి హ్యాండ్ క్యాష్ తీసుకోవడం అంటాడు, బ్యాంక్లోనే ఉండాలంటే ఆడికి డబ్బులు, అందుకని ఫోన్పే చేస్తాను అనమాట. చూసుకొచ్చి గైస్ మామూలు లేదనమాట. పైన టాప్ కూడా లేదు ఎవడో రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసిండు ఇది. ఎవడో యూజ్ చేసిండు కానీ పైన టాప్ కూడా తీపిచ్చేసిండు. పైన టాప్ ఉండాలి గైస్. తారికి వచ్చేసి దీనికి తీపిచ్చేసిండు అనమాట. మనం పెట్టించుకుందాం మొత్తంగా క్లాసిక్గా, మొత్తం కొత్త ర్యాంప్ చేయించుకుందామా. రారా షిన్చాన్ ఇక్కడ. మమ్మీ వస్తున్నా, ఎక్కుతున్నా గైస్. ఇంకా వెళ్ళిపోదాం అనమాట. మనతో ఉండదనమాట. కారు తీసుకోవడం. ఏరా షిన్చాన్ ఎలా ఉంది కారు? మమ్మీ బాగానే ఉంది, పర్లేదు. 6 years ఓల్డ్ అయినా పర్లేదు, బాగానే ఉంది మమ్మీ. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్, మీరే అందరికీ ఎలా నచ్చిందో ఒకసారి కింద అయితే కమెంట్ చేయండి. ఓకే గైస్, ఇంకా మనమైతే తొందరగా అయితే వెళ్ళిపోదాం అనమాట. వెళ్ళిపోయి ఇంకా మనం మెకానిక్ షాప్, మన సైమన్ గడు గుర్తున్నాడుగా, మన ఓల్డ్ జిగిరి, ఆడి దగ్గరికి వెళ్ళి ఏం చేద్దామంటే ఇచ్చేద్దాం అనమాట. ఈ కార్ వచ్చేసి మొత్తంగా నీట్గా అప్గ్రేడ్ అయితే అడిచేస్తాడు. 1-2 గంటలు ఆగితే తీసుకొచ్చు. ఇంకేం చేద్దాం అంటే రే ఎందుకురా అరే బస్సు నీకు అంత ఆయన నా తప్పేలేండి, నేను చూసుకోవాలి మాటలో పడి. ఇంకా తొందరగా ఓకే గేస్ వచ్చేసాం మన సైమన్ గడి దగ్గరికి. తీరా రే ఇడోర్తి ఓకే గేస్ తీసాడనమాట. ఇంకా చేపించుకొని మళ్ళీ అది కలుస్తాం మనతో అనమాట. గైస్ చూసారు కదా, మామూలు లేదు గైస్, చూసారుగా మామూలు లేదు. సెకండ్ హ్యాండ్ గాడిని ఎలా చేసాను తెలుసా, కానీ కొద్దిగా వచ్చింది మమ్మ. ఇంకా ఫస్ట్ హ్యాండ్ది కొనాలంటే చాలా రేట్ అయింది గైస్, అందుకని నేను సెకండ్ హ్యాండ్ది తీసుకొని ఫస్ట్ హ్యాండ్ లాగా కన్వర్ట్ చేద్దామని ఇట్లా చేశాను అనమాట. ఫస్ట్ హ్యాండ్ అంటే మనమే కొత్తగా డ్రైవ్ చేసినట్టు. చలో బాబా కొత్త ర్యాంప్ ఉంది గైస్, అసలు మామూలు లేదు. పైన టాప్ వేయించా, అలాగే పైన ఇదే పిచ్చా, ఇంకా సేమ్ మిలిటరీ బేస్లో కార్ ఎలా ఉంటుంది మొత్తం మామూలు లేదు గైస్. మర్చిపోయా గైస్, ఇది మెయిన్ బుల్లెట్ ప్రూఫ్ చేసుకున్నాం. ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి ముందు ఇదే కనపడుతున్నాయి కదా గ్లాసెస్. ఇది వచ్చేసి బయట ఉన్న వాళ్ళకి లోపల ఏం జరుగుతుందో తెలియదు అనమాట, అట్లా పెట్టించా అనమాట. లోపల ఉన్న వాళ్ళకి బయట ఏం జరుగుతుందో తెలిసిద్ది, కానీ బయట ఉన్న వాళ్ళకి లోపల ఏం జరిగిద్దో కార్ లోపల తెలియదు అనమాట. ఆ గ్లాసెస్ అయితే వేపించాను అనమాట. దాని పేరు తెలియదు గ్లాసెస్ పేరు, కింద అయితే కామెంట్ చేయండి ఓకేనా. చలో ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం. కార్ మాత్రం సూపర్ ఉంది. మన సైమన్ డబ్బులు ఇచ్చేసి ఇంకొచ్చేసాయి అనమాట. మొత్తం బాగుండదు అనమాట. ఇంతే గైస్ ఇంకా కొత్త కార్ తీసుకోవాలంటే ఒక 15-20 lakhs అయితే పక్కాది పెట్టుకోవాలి ఇది ఈ కార్ వచ్చేసి నాకు ఇంకా 9 lakhsలో దొరికింది గైస్ ఈ కారు. ఇంకా ఖర్చు మొత్తం ఇంకా ఎట్లా లేకుండా ఒక 2 lakhs అయింది ఖర్చు మొత్తం 2-3 lakhs అయింది. మొత్తం 30 lakhsలో అయిపోయింది అనమాట నాకు. నేను ఇంకా 8 lakhs పట్టుకోవాల్సింది. ఇంకా మనం కొత్త కార్ తీసుకోవాలంటే ఇంకా వస్తుందో రాదో డౌటే 20 lakhsకి. ఓకే గైస్, కార్ మాత్రం సూపర్గా ఉంది మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి వీడియో అయితే ఇక్కడి నుంచి అయితే ఎండ్ అయితే చేద్దాం అనుకున్నాను అనమాట గైస్. చూసుకోవచ్చు ఇలాంటి మరన్న కంటెంట్ తెస్తానే ఉంటామని మీరు చేయాల్సిన పని లేదు. డూ నాట్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి 99% ఉన్నారనమాట. సబ్స్క్రైబర్స్ మాత్రం 0.5 మాత్రమే ఉన్నారనమాట సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ ద 50
సబ్స్క్రైబర్స్ అనమాట. థ్యాంక్ యూ మామ్, మీ మేలు మర్చిపోలేను. ఇంకా నెక్స్ట్ మంచి కంటెంట్లో అయితే కలుద్దాం. షింక్షన్ బాయ్ చెప్పారా ఇంకా మన ఆడియన్స్కి? గైస్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ కంటెంట్తో మళ్ళీ మీ మామయ్య మీ దగ్గరికి వస్తాడు. అంతవరకు మీరైతే మన మామయ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పారు కదా గైస్. షింక్షన్ బాయ్ గైస్, లవ్ యూ ఆల్. నెక్స్ట్ కలుస్తా.